నేను మొన్న పోస్ట్ చేసిన నాకు తిరుమలలో ఒక మిరాకిల్ జరిగింది అనే వీడియో పెట్టిన తర్వాత నాకు పర్సనల్గా వాట్సాప్లో కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి. అండ్ ఆ మెసేజెస్లో ముఖ్యంగా 3 క్వశ్చన్లు అయితే నన్ను అడగడం జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్కి ఈ వీడియో ద్వారా ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నా. అదేంటంటే, ఎందుకంత ఎగ్జైట్ అయిపోతున్నావు? తిరుమలకి ఎక్కడెక్కడ నుంచో చాలామంది అయితే హిందువులు వస్తారు. కొంతమంది అయితే లక్షలు ఖర్చు పెట్టుకొని వేల కిలోమీటర్ల నుంచి వస్తారు. కొంతమంది అయితే 100 కిలోమీటర్లు నడిచి దర్శనానికి అయితే వస్తారు. నేను వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోలేదని చూద్దాము అని ఈ లక్కీ ట్రిప్ అనౌన్స్ చేసిన తర్వాత అప్లై చేశాను. అందులో సెలెక్ట్ అవ్వలేదు. ఇంకా జనవరి 1 రోజుకి 300 రూపీస్ టికెట్స్ అయితే వదిలారు. అది కూడా ట్రై చేశాను, అసలు బుక్కే అవ్వలేదు. ఇంకా సరేలే అని వదిలేశాను. ఇంకా జనవరి 1 రోజు అయితే ఇంకా ఖాళీగా ఉండి వెళ్దాం చూద్దాం ఏమవుతుందో అని అయితే ఒక ప్లాన్ లేకుండా వెళ్ళాను. ఈవినింగ్ 6 o'clock అయితే టికెట్స్ లేని వాళ్ళకి సర్వదర్శనానికి అలో చేస్తూ ఉన్నారు. 10 గంటలు వెయిట్ చేసిన తర్వాత 3 బెనిఫిట్లు అయితే జరిగాయి నాకు. 1, వైకుంఠ ద్వార దర్శనం. 2, స్వామివారి అభిషేకంలో నిజరూప దర్శనం. అండ్ 3, 10 సెకండ్ల కంటే ఎక్కువగా మాకైతే దర్శనం జరిగింది. నార్మల్గా 5 సెకండ్లు దర్శనం కలగడమే చాలా అంటే చాలా కష్టం. అటువంటిది 10 సెకండ్లు పైగా మాకైతే ఆ అభిషేకం చేస్తూ ఉండగా నిజరూప దర్శనం అనేది జరిగింది. సో ఈ 3 బెనిఫిట్స్ నాకు, ఒక ముస్లిం అయిన నాకు అవ్వడం, జరగడం నిజంగా మిరాకిలే కదా. ఎంతో మంది, వేల మంది, లక్షల మంది హిందువులు దక్కని లక్కీ ఛాన్స్ నాకు దక్కినట్టే కదా అని ఒక ఎక్సైట్మెంట్ ఫీల్తో అయితే అందరితో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకా 2 క్వశ్చన్లు అయితే మా కమ్యూనిటీ నుంచి చాలా మంది అడిగారు. సో వాటికి ఇంకో వీడియోలో మీకు ఆన్సర్ ఇస్తాను.